కనీసం తిండికి లేనటువంటి జీవితం, ఎక్కడనో ఊరూరు తిరిగి. నాకు ఇందాక కారులో వస్తూ ఒక మాట చెప్పిండు, హోటళ్ళల్లో పాసిపోయే అన్నం మురికి కాలువలలో పడేస్తుంటే అన్న నేను అది పట్టుకొని తిన్నాను అని చెప్పిండు. సారీ అన్న, అలాంటి జీవితం అన్న నాది. కానీ ఇలాంటి జీవితం ఎవరికి ఉండకూడదని నేను వచ్చినా. ఏందన్నా ఇట్లా జరిగిపోయిందని. వాస్తవంగా పాపం తాను ఎవరిని సంప్రదించలేదన్న, మేమే సాక్షులం. చాలా విలువలతో తన జీవితాన్ని చూయించుకుంటూ ఇందాక అన్న మాట్లాడుతుండు కింద. అన్న ఏందన్నా మీరు మిస్ అయ్యారు, మీకోసం మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం, మీరు గెలిచేటోళ్ళు కదా అన్న నేను చెప్తూ. ఎక్కడ పోయినా ఇదే, మేము ఏడ ప్రెస్ మీట్ పెట్టినా ఫోన్లు అన్నీ వస్తున్నాయన్న. బి హనుమంతరావు గారు దయానంద్ అన్న గారికి చాలా అత్యంత సన్నిహితులు. పార్టీ మ్యాండేటరీ కోరేటప్పుడు వాస్తవంగా ఆయన్ను కూడా కలవడం జరిగింది. అధికార పార్టీ నేను పెట్టిన ఈ డిమాండ్స్ నేను స్వతంత్రంగా పోతే నెరవేర్చలేనేమో, పార్టీ మ్యాండేటరీ వస్తే నేను దాంట్లో ఉండి ఇది చేయడానికి అవకాశం ఉంటుందని చాలామంది మీలాంటి పెద్దల సలహా మేరకే కాంగ్రెస్ పార్టీ మ్యాండేటరీ కోరిండు. ఆ క్రమంలో దాదాపు కాంగ్రెస్లో ఉన్న పెద్దలందరినీ, మంత్రులని, ఎమ్మెల్యేలని, ఈ ప్రాంతంలో ఉన్న అందరినీ కలిసిండు ఆయన. ఈ క్రమంలో తన నిజాయితీ, నిబద్ధత ఇవన్నీ ఆ పార్టీకి నచ్చక మీరు చూస్తున్నారు. ఈ నరేందర్ రెడ్డి ఎక్కడ పోయి నేను వింటున్నా, తన వ్యాపార సామ్రాజ్యంలో అనేక మంది తల్లిదండ్రుల రక్తాన్ని చెరుకు రసంలో తాగి ఫీజులు వసూలు చేసే ఆయనకి మేము ఎట్లా ఓట్లేయాలి అనే క్రమంలో మేము పార్టీ వాళ్ళు సర్వేలు చేయించుకుంటే కూడా టాప్ 1లో ఉన్నాడు అన్న. వాళ్ళ సెంట్రల్ టీం వచ్చి చేయించుకుంది, అందరు అన్నీ సరే ప్యాకేజీలకు అమ్ముడు పోయినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలంతా లాస్ట్కి నరేందర్ రెడ్డి సెలెక్ట్ చేసిరు. అది వాళ్ళ పార్టీ నిర్ణయం అనుకున్నాం. తాను నామినేషన్ వేసిన రోజు కరీంనగర్లో మీరు చూసే ఉంటారు, భారీ జనసంద్రం మధ్య నామినేషన్ వేసిండు. స్వచ్ఛందంగా వచ్చిరు, మేము పోయినాం అక్కడికి. మొత్తం పట్టభద్రులే, కూలిచ్చి తెచ్చుకుంటారు సహజంగా. ఎవరిని గదిలిచ్చినా అన్న జీవితమే ఆదర్శంగా మేము ఓటేయదలుచుకున్నామని పెద్ద పెద్ద ఆఫీసర్లు పాంప్లెట్లు పంచుతుంటే చాలా ఫీల్ అయినాం మేము. ఇవన్నీ గమనించి నామినేషన్ ఇవన్నీ ఆయనకు ఓకే అయిన తర్వాత వి హనుమంతరావు గారు ఆయనకు ఫోన్ చేసి, దయానంద్ గంగాధర్ చాలా విలువలు ఉన్న వ్యక్తి, మంచి ఆఫీసర్గా పేరున్నది, మనోడికి బాగుంది, ప్రభుత్వ పార్టీ టికెట్ వస్తే ఇంకా బాగుండేది, స్వతంత్రంగా పోయి ఎందుకు ఇబ్బంది పడటం, తన డిమాండ్లు ఏవైతే తన మేనిఫెస్టో ఉందో అది కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది కదా, ఆయన ఆశయం అవి నెరవేర్చడమే కదా, ఒకసారి మాట్లాడరంటే అన్న ఇక్కడనే నిజామాబాద్, ఆదిలాబాద్లోనే తిరుగుతుండు. ఫిబ్రవరి 11వ తారీఖు మేము ఫోన్ చేస్తే కూడా అన్న మనకొద్దు, ఆ టికెట్ అడిగినాం, ఇంకా మనకు దాని ఆలోచనే లేదన్నా, మనం ముందుకెళ్ళిపోదాం, చాలామంది పట్టభద్రులు మనకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్న, మన జీవితమే మన మేనిఫెస్టోగా ముందుకెళ్తున్నప్పుడు ఇంకా వాళ్ళ గురించి ఆలోచన వద్దని తాను రాత్రి 1 వరకు కూడా ఈ ప్రాంతంలోనే ఉండు తప్ప ఒప్పుకోలే. తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాను, హనుమంతరావు గారు మా ముందే ఫోన్ చేసి మాట్లాడి అర్జెంటుగా పిలవండి ఏం కాదని చెప్తే, అన్నా ఎందుకైనా మంచిది, మీరు విత్డ్రా కానక్కర్లేదు, మీరు ఒక ఆఫీసర్గా పనిచేసిరు కదా, ముఖ్యమంత్రి స్థాయిలో పిలిచినప్పుడు గౌరవం వచ్చి మాట్లాడి మనకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు, ఒకసారి రండి అన్న అంటే ఆ గౌరవంతో తాను వస్తే, వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఏదో అర్జెంటు పని ఉంది రేపు కలుస్తానన్నాడు అని మమ్మల్ని అర్జెంటుగా సెక్రటరియట్లకు తీసుకుపోయి మాకు అక్కడ శ్రీధర్ బాబుతో చర్చిస్తామనే విషయం కూడా మాకు తెలియదు, మేమే దానికి సాక్షులం. దన్ను నల్లగా పోగానే కండ వేసిండు, బ్రదర్ సారీ నీకు టికెట్ ఇవ్వలేకపోయినాం, నీ గురించి చాలా పాజిటివ్గా ఉన్నది బయట అంతా, నువ్వు ఉంటే పార్టీకి చాలా బలం ఉంటుంది,
కానీ నీకు ఇవ్వనందుకు సారీ అని శ్రీధర్ బాబు గారు మా ముందే చెప్పిండు. ఆయన ఆ మాట అంటున్న క్రమంలో రాజ్ ఠాకూర్ గారు, కవంపల్లి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతము, హనుమంతరావు గారు, చాలామంది పెద్దలు అందులో దన ఫోటో దిగుతూ ఉన్నారు. ఆడ మాకు మేము బయటనే అనుకున్నాం, అన్నా మనం ఎక్కడ ఫోటో దిగొద్దు, అసలు అవసరమైతే నువ్వు చర్చలకు కూడా రావద్దు అనుకున్నాం. పెద్ద మనిషి కదా నిలబడితే దన్నున కండ వేసిండు. తనకేం అర్థం కాలే, మాకు కూడా ఏం అర్థం కాలే. బయట వచ్చి నిలబడి అన్నా ఫోటోలు మాత్రం బయటికి పోవద్దని చెప్పొద్దాం, మళ్ళీ ఎందుకు బయట బాగుండదు ఇదని లోపలికి వచ్చే లోపు శ్రీధర్ బాబు గారు ఒక మాట అన్నాడు, బ్రదర్ ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుకున్నాం, మీకేం అన్యాయం జరగదు, మీరెళ్ళి విత్డ్రా చేసుకొని రారి, మీకు పార్టీ అత్యున్నతమైన స్థానం కల్పిస్తుంది, నువ్వు పెట్టిన మేనిఫెస్టో ఖచ్చితంగా మేము అమలు చేస్తాం, దీన్ని కూడా ముఖ్యమంత్రి గారు మేమంతా కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాం, దాంట్లో నువ్వు ఏమైతే డిమాండ్లు పెట్టావో, ఏదైతే పట్టభద్రులకు చెప్పిర్రో అవన్నీ అనౌన్స్ చేద్దామని చెప్పిండు. మేము బయటకు వచ్చినాక ఆలోచించానా, ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో ఒక సీనియర్ మంత్రిగా ఉన్న తను అంతగానం చెప్తా ఉన్నాడు, హనుమంతరావు గారు వీళ్ళు అంటున్నారు కదా, ఆలోచన చేయి, మీ లక్ష్యం అయితే మీరు ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడమే కదా, మీకు అక్కడ మంచి స్థానం రాజకీయంగా ప్రవేశం కూడా దొరుకుతుంది కదా, ఆలోచన చేయని మేము అందరం చెప్పడం వల్ల అయినా తాను లేదన్నా నేను పోటీలోనే ఉంటా, ఓడినా ఏం లేదు గెలిచినా ఏం లేదని ఆయన లాస్ట్కి విత్డ్రాల వరకు పోయి కూడా ఫోన్ చేస్తానా, ఆలోచన చేయరు ప్లీజ్ అన్నా అని మేమే తనని రిక్వెస్ట్ చేసినాం. ముఖ్యమంత్రి ఆ స్థాయిలో నీకు యాక్సెస్ పెరుగుతున్నాక ఆలోచించనా, ఈ పోటీలు అంటే రాజకీయాలు చాలా ఇబ్బందిగా ఉంటాయని మేము చెప్పడం వల్లనే ఆగిండు పాపం. విత్డ్రా అయిన రోజు నుంచి విత్డ్రా అయ్యే క్షణం వరకు ఒకటే ఫోన్లు మాకు చేసుకుండా అని. విత్డ్రా అయిన తర్వాత ఈరోజు వరకు తనకు ఫోను రాలే, మేము పోయి అడిగినా స్పందించేటోళ్ళు లేరు. మాకు అర్థమైపోయింది, గంగాధర్ గారు పోటీలో ఉంటే వాళ్ళ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదు, ఆయన పోటీలో లేకపోతే కనీసం నామమాత్రంగా ఉంటాడు, డిపాజిట్ కూడా కోల్పోతే అధికార పార్టీగా మా పరువు పోద్దనే కుట్రలో భాగమే గంగాధర్ గారికి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వెళ్ళిపోతుందని వాళ్ళకున్న రిపోర్టును బట్టి వారిని కండవ కప్పి కథం చేసిరు. వారి రాజకీయ జీవితాన్ని చాలామంది మంచినీళ్ళు కూడా తాగునన్నాడు అల్లా ఛాంబర్లో. నా వద్దు, ఆ యొక్క మేనిఫెస్టో అమలు చేస్తే అదే చాలన్నా, నేను ఇచ్చిన మాట విత్డ్రా అయినాక నేను గనక చేయకపోతే నేను వాళ్ళకి ఇచ్చిన మాట నేను నా జీవితంలో మాట తప్పలేదు ఎప్పుడు అన్నాడు. అక్కడ జరిగిన రోజు నుంచి ఎవరు స్పందించకపోగా ఒకటే మాట, నా మేనిఫెస్టోనన్నా ప్రకటన చేయరి, బయటకు వచ్చి నేను ప్రజలలోకి వెళ్ళి తిరుగుతా ఓట్లేమని అడగడానికి నాకు అవకాశం ఉంటుందంటే తన మేనిఫెస్టోని ఈరోజు వరకు బయటికి తీసుకురాలేదు, తనతో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇవన్నీ గమనించిన తర్వాత తన క్యారెక్టర్ కూడా ఇంపార్టెంటే, తన జీవితం అంతా కూడా ఎంతో విలువలతో కాపాడుకుంటూ వచ్చే వ్యక్తి ఈరోజు తన క్యారెక్టర్ను కూడా అంతం చేయడం అంటే ఒక బలహీన వర్గాల బిడ్డ ఒక విలువలతో కూడి ఒక మంచి ఉద్యోగిగా దాదాపు 200 పైచీలకు అవార్డులు అంటే అంత ఆసిమాసి కాదు. ముఖ్యమంత్రి సర్వోన్నత పథకాన్ని తీసుకోవటం అంటే అంత ఈజీ కాదు. తన వృత్తిలో కానీ తన చిన్ననాటి జీవితం కానీ ఎక్కడ చూసినా ఆదర్శవంతంగా ఉన్న అంత గొప్ప విలువలున్న వ్యక్తిని టోటల్గా భసం చేసేటటువంటి కుట్రే కళ్ళకు కట్టినట్టు కనపడింది కనుక దీనిని ఖచ్చితంగా తిప్పికొట్టాలి. చాలామంది భయపడతారు అధికార పార్టీ కాబట్టి, ఏదో రాజీ పడిపోదాం, తర్వాత ఏమైనా పదవులు ఇస్తారేమో పోయి కాళ్ళేళ్ళు పట్టుకొని అందులో కొనసాగుతామని వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీలకు రాజీ పడ్డ సందర్భాలు మనం వేలు చూసి ఉంటాం. కానీ నా క్యారెక్టరే నాకు ఇంపార్టెంట్ అన్నా, నాకు ఇవి కాదు, నేను తిరిగి నన్ను నమ్మిన నా పట్టభద్రులకి నేను ఇచ్చిన మెసేజ్ ఏదుందో దాన్ని తిరిగి ఈ యొక్క కుట్రని, ఈ దుర్మార్గపు నేను ఏదైతే దోపిడీ వ్యాపారాలతోని పేద ప్రజల రక్తాన్ని చెరుకు రసంలా తాగుతూ ఫీజుల రూపంలో దోపిడీ చేసిన ఈ నరేందర్ రెడ్డి కోసమా నేను ఈరోజు ముఖ్యమంత్రి మాట కోసమా వెనక్కిపోయింది. నేను ఇప్పుడు కనుక రియలైజ్ కాకపోతే చరిత్రహీనుడిని అయిపోతా. నరేందర్ రెడ్డి అనేవాడిని కనీసం డిపాజిట్లు కూడా లేకుండా ఓడియటమే నా లక్ష్యం. ఖచ్చితంగా మనం ప్రెస్ మీట్లు పెడదాం పోదామని అనేక మంది వాళ్ళ శ్రేణులతో 3 రోజులుగా మాట్లాడి
తీసుకున్న నిర్ణయం అన్నా మీరు నీ నిజాయితీని నిరూపించుకోవాలని వారు చెప్పడంతోనే మేము అన్ని జిల్లాలు పర్యటిస్తున్నామన్నా మీరందరూ కూడా అన్నకి సహకరించి ఆయన యొక్క నిబద్ధతని మీరు ఈ సమాచారాన్ని కూడా తిరిగి ప్రజలకు అందించవలసిందిగా మీ పట్ల ఎంతో చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి గంగాధర్ అన్న ఇప్పుడు అన్నగారు కూడా మాట్లాడతాడు. మీరు ఆయన ఆవేదనని వాస్తవాన్ని మీరు ప్రజలకు తెలియపరచవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.